హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అది ముఖ్యంగా ఇక ఏవైతే పెండింగ్లో ఉన్న పథకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకి మార్చి నెలలో అయితే పథకాలకి సంబంధించిన డబ్బులను అయితే అమౌంట్ని క్రెడిట్ చేయడం అనేది జరిగింది. ఇక దీనికి సంబంధించి లబ్ధిదారులకైతే ఆ మొత్తాలు అయితే క్రెడిట్ అవని కారణంగా ఇక ఆ పథకాలకి సంబంధించిన అమౌంట్పై ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ గురించిన వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇక తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది. ఇక లేట్ చేయకుండా అయితే మనం టాపిక్లోకి వెళ్దాం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇచ్చే లైక్ ద్వారా మరింత మందికి చేరువవుతుంది. అంతేకాకుండా మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నేడు ఒక్కరోజు నిధుల పంపిణీకి హైకోర్టు అనుమతి అంటూ మనకి ఈ విధంగా అయితే ఒక మెయిన్ ఇంపార్టెంట్ హెడ్లైన్ అయితే రావడం అనేది జరిగింది. దీనికి సంబంధించి అవి ఏ పథకాలను చూసినట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విద్యా దీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం, అలాగే ఇన్పుట్ సబ్సిడీ, ఇక చేయూత నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయొద్దన్న ఈసీ ఆదేశాలపై హైకోర్టు అయితే స్టే విధించింది. దీనికి సంబంధించి నేడు ఒక్కరోజు నిధుల విడుదలకు గాను వెసులుబాటు అనేది కల్పించిన హైకోర్టు రేపటి నుంచి 13వ తేదీ వరకు నిధులు పంపిణీ చేయొద్దని అయితే స్పష్టం చేసింది ఫ్రెండ్స్. ఇందులో భాగంగా ఏదైతే ఇందులో నేతల జోక్యం ఉండొద్దని, అలాగే ప్రచారం చేయవద్దని కూడా ఆదేశించింది. అంతేకాకుండా దీంతో నేడు లబ్ధిదారుల ఖాతాల్లో అయితే నగదు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా రావడం జరిగిన నేపథ్యంలో ఏదైతే ఈ పథకాల అమౌంట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విద్యా దీవెనకి సంబంధించి, అలాగే ఆసరా, ఈబీసీ నేస్తం, అలాగే ఇన్పుట్ సబ్సిడీ, అంతేకాకుండా ఇక చేయూత పథకాలకి సంబంధించిన లబ్ధిదారులకైతే ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్గా అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఇక మార్చి 7న అయితే మనకి నిధులను అయితే విడుదల చేసిన నేపథ్యంలో అవి ఇప్పటివరకు క్రెడిట్ అవ్వడం అనేది జరగలేదు. దీనికి సంబంధించి ఈరోజు అయితే ఈ విధంగా ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ద్వారా మనకి ఈ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది అయితే ఈ పథకాలకి సంబంధించిన లబ్ధిదారులకైతే ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజు అయితే ఈ అమౌంట్లకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో పథకాలకి సంబంధించి అవైతే ఈరోజు కంపల్సరీ క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు తప్పితే మాత్రం ఇక మిగిలిన ఎవరికైతే ఈ క్రెడిట్ అవ్వడం అనేది జరగని నేపథ్యంలో ఇక అవి మాత్రం రేపటి నుంచి ఇక ఏ డేట్ వరకు అయితే క్రెడిట్ అవ్వవు అని చూసినట్లయితే 13వ తేదీ వరకు అయితే నిధుల పంపిణీ అయితే చేయొద్దని అయితే మనకి హైకోర్టు అయితే స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక ముఖ్యంగా ఈరోజే ఇక ఈ వెసులుబాటు అనేది కల్పించిన నేపథ్యంలో అందరికీ అయితే ఈరోజే ఈ అమౌంట్ అయితే పడే అవకాశాలు అయితే 100% ఉన్న నేపథ్యంలో ఇక ఇదైతే ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.